హలో హాయ్ గైస్, నమస్తే. సడన్గా అయితే ఇండియాకి వెళ్తున్నా. సో దాన్ని ఎందుకు వెళ్తాను ఏం కథ అనేది లోపల ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెప్తాను. సో అందరూ మా ఫ్రెండ్స్ వచ్చారు చూడండి, మీకు తెలుసు కదా మధు, నాగేంద్ర. హాయ్ అమ్మా. హాయ్ అన్నారు. ఏం మధు? ఏ నాగేంద్ర? మధు నేను వెళ్ళిపోతున్నా కదా, నీకేం బాధ కదా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. జస్ట్ ఒక నెల మళ్ళీ వచ్చేస్తా. సడన్గా వెళ్ళాల్సి వస్తుంది, టికెట్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఓకే చేసుకున్నా, పెద్ద కథలే. లోపల వెళ్ళాక చెప్తాను, ఓకేనా? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఓకే, బాయ్ అండి. ఎంట్రన్స్ అక్కడికి వెళ్ళి లగేజ్ చెక్ చేసుకొని किलो क्या? हाँ देखो कितना किलो? किलो इधर नहीं है, हाँ उधर है. లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళకండి, ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ వేస్తారు కోవిడ్ ఎయిర్పోర్ట్లో. అలాగే బోటింగ్ అయితే అయిపోవచ్చింది, సో బోటింగ్ కోసం వెయిట్ చేస్తాం. లోపలికి ఎలా వచ్చాయి మీరు? లోపలికి నాటలు కదా, మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను లోపలికి? మిమ్మల్ని చూస్తానే ఇది ఎవరు లగేజ్ ఎత్తుకోవాలి కదా, లోపల పొమ్మన్నారా? ఎలా మళ్ళీ ఎట్లా? ఎవరు ఒక్కడే వచ్చేది, ఎవరే రాలేదు, మిమ్మల్ని ఎందుకు రానిచ్చారు? బొక్కలో చేరత్తా నన్ను మడ్డ ఉడిపోయాకున్నా ఏం చేస్తారా? నువ్వు మడ్డ ఉడి చూడు. ఓకే, బోటింగ్ అయితే అయిపోయింది గైస్, ఇంక లోపలికి వెళ్ళిపోతా ఉండా. సెండా వేపా బాయ్ ఫ్రెండ్స్. ఆటగాళ్ళ ఆటగాళ్ళే ఆటగాడు ఆటగాడు ఆడదాకోవచ్చురా. ఇది బోటింగ్ మాత్రం అయిపోయింది అనమాట. సో లోపల చెకింగ్ చేస్తారు. ఏంటంటే మనం ఏమన్నా మన పైన కేసులు ఉన్నా, లేకపోతే మనం మొబైల్ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టినా కానీ లోపల అది ఇమిగ్రేషను. సో లోపల అయితే ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్తున్నా, చూపిస్తా చూడండి. ఇది ఎంట్రన్స్ లోపలికి. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. చూడండి, ఇదంతా నైట్ లొకేషన్. కోవిడ్ ఎంత అందంగా ఉందో చూడండి. ఈ ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. దీంట్లో అయితే ఖచ్చితంగా అమౌంట్ పెట్టి ఫుడ్ కొనుక్కోవాలి. చూడండి ఎంత తక్కువ ఉండదో. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అంట, 300 రూపీస్. నేనైతే షాక్ అయినా దీన్ని చూస్తానే. ఇంకొచ్చేసి రెడీమేడ్ బిర్యానీ, మళ్ళీ మ్యాగీ ఎలా ఉడుకుతుందో అలాగే చికెన్ బిర్యానీ కానీ ఆ బాక్స్ లో అయితే ఉడికిపోతుందంట. హాట్ వాటర్ లో వేస్తారు. వీళ్ళంతా ఫ్లైట్ లో పరిచయం అయ్యారు, చాలా తక్కువ సమయంలో బాగా క్లోజ్ అయ్యారు. జీడిపప్పు వచ్చిందా నాకు ఇంకా బిర్యానీ, అది బిర్యానీనా ఉప్మానా మ్యాగీనా ఏం అర్థం కావట్లా. అసలు వరస్ట్ అసలు ఈ బిర్యానీ. మీరు ఫ్లైట్ వెళ్ళేటప్పుడైతే ఆ డబ్బులు పెట్టి అస్సలు కొనొద్దు, అంత వరస్ట్ గా ఉంటది. మార్నింగ్ అయితే అయింది, ఇండియా ల్యాండ్ అవుతున్నాము. చూడండి, మేఘాల పైన ఉన్నాము. ఫ్లైట్ అయితే సూపర్ లొకేషన్. సూర్యుడు కూడా అప్పుడే ములుస్తున్నాడు. మీకోసం అయితే వీడియో తీసా, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలా చెన్నై ఎయిర్పోర్ట్లో దిగుతానే ఎదురుగా లోపలైతే వినాయకుని విగ్రహం ఉంటుంది. ఆయన దర్శనం అయితే అయింది, చాలా హ్యాపీ. చూడండి విగ్రహం భలే కట్టారు చెన్నై ఎయిర్పోర్ట్లో. నిజంగా ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో అక్కడి నుంచి ఎక్కడ నడుచుకుంటూ వస్తాం, చాలా ఇబ్బందిగా ఉన్నది. వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలి, ఎంత దూరం నడుచుకుని రావాలి, ఎండకు చచ్చిపోతాం జనాలు.
డ్రైవర్ కూడా రాలేదు లోపలికి. నిజంగా ఈ కోవిడ్ నుంచి చెన్నై వచ్చేవాళ్ళు, చెన్నై నుంచి మనం ఆంధ్రాకి పోతాం కదా, కడప కానీ ఇటు సైడ్ కోడూరు కానీ చాలా ఇబ్బంది కానీ దాదాపు 2 కిలోమీటర్ ఎండకు తోసుకోవడం రావాలా. తోసుకొని వచ్చి మళ్ళీ కారు మళ్ళీ 4th ఫ్లోర్ అంట ఆడ పైకి పోవాలా. చెన్నైకి వచ్చే బదులు బెంగళూరు కానీ అలాగే వచ్చేసి హైదరాబాద్ కానీ తిరుపతి కానీ కడప కానీ బుక్ చేసుకోండి టికెట్. చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, ఎండకు వాసిపోతా ఉన్నాం. ఇంకా 4th ఫ్లోర్ ఎక్కాలంట. 4th మామూలు కష్టం కదా సార్, లిఫ్ట్లో కూడా రావడానికి కూడా భలే కష్టంగా ఉన్నది. పైకి అయితే వచ్చాం 4th ఫ్లోర్. ఎంత పార్కింగ్ మన ఇండియాలో ఉంటారంట.